నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇప్పుడు మనం ఒక గ్రేట్ యాక్టర్ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 1980s 90sలో ఉన్న అందరి హీరోలతో వర్క్ చేశారు ఆయన. బట్ తర్వాత ఎందుకో సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా వచ్చేసేసి బుల్లితెరకు వచ్చేసారనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రివీల్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ తెలుగులో, తమిళ్లో, కన్నడలో అందరూ స్టార్ హీరోలతో చేశారు. అండ్ చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, అండ్ తమిళ్లో విజయ్ గారితో, అందరితో, రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో వర్క్ చేసి అండ్ చాలా మంచి ఫిజిక్ అండ్ చాలా మంచి అందగాడు కూడా ఆ రోజుల్లో యాక్టర్. బట్ ఎందుకు యాదృచ్ఛికంగా ఒక్కసారిగా సినిమాలన్నీ ఆపేసి బుల్లితెరకి వెళ్లాల్సి వచ్చింది? రీజన్స్ ఏంటి ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో ఆ తల్లి కడుపును పుట్టిన ముగ్గురు కూడా మంచి యాక్టర్స్ అయ్యారనమాట. అండ్ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా పెద్ద హీరోయిన్స్ అయ్యారు. తర్వాత వాళ్ళు కూడా బుల్లితెరకు వచ్చారు. బట్ ఈయన మధ్యలో చాలా గ్యాప్ తీసుకొని ఒకసారిగా మళ్ళీ బుల్లితెర మీద కనిపించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు, ఏమైపోయారు ఈ వ్యక్తి అని చెప్పేసి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఎస్, ఆయనే విజయ్ గారు. హాయ్ విజయ్ గారు. సో ఆల్మోస్ట్ రాజ్ కుమార్ గారు మీరు సిమిలర్ గా ఒకేలాగా ఉంటారు అంటారు చాలా మంది. అంటే ఒక్కొక్కళ్ళు అలా పోలుస్తుంటారు. రాజ్ కుమార్ అని కొంతమంది ఒక్కొక్క గెటప్ లో బాలయ్య బాబు అంటారు, అవును, ఒక్కొక్క గెటప్ లో అన్నయ్య చిరంజీవి గారు అంటారు. ఓకే, అంటే ఆర్టిస్ట్ కి తప్పదు కదా ఇలాంటివి. అవునవునవునవును. సో ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ కి గుర్తుండాలి అంటే చిరంజీవి గారి మాస్టర్ సినిమా చూసారు అందరూ? నా ఫస్ట్ మూవీ అది మాస్టర్. చిరంజీవి గారు దిలీప్ అంటే అందరికి అర్థమైపోయింది. మాస్టర్ దిలీప్ అంటే పెద్ద పోకిరి ఆ సినిమాలో, రౌడీ. తర్వాత చిరంజీవి గారు మార్చి విలన్ కూతురుతో పెళ్లి చేసి జైలుకి వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ మంచిగా అవుతాను, మళ్ళీ నాకు చిన్న బాబు ఉంటే వాడికి ఆ హీరో గారి పేరు పెడతాను, రాజ్ కుమార్ అని. ఎగ్జాక్ట్, మంచి క్యారెక్టర్. సో గుర్తుపట్టారు కదా ఇప్పుడు ఆయనే విజయ్. సో ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు తెలుగులో. మాక్సిమం ఆర్టిస్టులు అందరితోటి చేశాను, చాలా మూవీస్ చేశాను. తమిళ్లో హీరోగా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి చిరంజీవి గారు అనగానే తెలుగు అభిమాని ఉంటారు కదా, తెలుగు చేయటం స్టార్ట్ చేశాను. తమిళ్ చేశాను, తెలుగులో కూడా హీరో చేశాను ఒక 2-3 మూవీస్. నేను మా బ్రదర్ ఇలా జాకీ నేను కలిసి ఒక హీరోగా చేసాం ఒక మూవీ తెలుగులో. డమరకం శ్రీనివాసరెడ్డి అంటారు కదా డైరెక్టర్, అతని డైరెక్షన్ లో చేసాం. ఓకే, నేను అతను హీరో. February 14th నెక్లెస్ రోడ్ అని ఒక మూవీ వచ్చింది, గుర్తుండే ఉంటుంది మీకు. అవునవునవును. దాంట్లో సుమన్ గారు విలన్. ఓకే, అది అక్కడి నుంచి హీరోగా చేశారు, 2-3 మూవీస్ చేశాను, విలన్ చేశాను. అలా ఆది, మాస్టర్ ఆది, సమరసింహారెడ్డి, సుల్తాన్, బాలయ్య బాబు గారితో ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ కి దూరం అయిపోయారు తెలియకుండా. అంటే ఏం లేదు కానీ కూర్చొని మాట్లాడతాం. ప్లీజ్. అంటే కూర్చొని మాట్లాడటం కాదు, ఇంతలాంటి వైట్ హౌస్ లోకి వచ్చి కూర్చుంటే ఎట్లా? చూడండి, ఇదే గెటప్ లో ఉంటారు ఇంట్లో? మాక్సిమం నాకు ఇంట్లో ఉన్నానంటే లుంగి షర్ట్ అంతే. పెద్ద విశేషం ఇప్పుడు చేసే సీరియల్ ఒకటి జరుగుతుంది, టీవీ సీరియల్స్కి వచ్చేసి 10 years అయింది నేను. ఓకే, టీవీ సీరియల్లో గెటప్ కూడా ఇదే, నో ప్యాంట్. ఏ సీరియల్లో గెటప్ ఇది? శ్రావణ సంధ్య అని 2:30కి వస్తుంది జెమినీలో. మా టీవీ చేశాను, జీ తెలుగు చేసా, ఈటీవీ చేసా, ఎవ్రీథింగ్ అన్ని ఛానల్స్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నది ఆ సీరియల్స్ లోకి రాగానే అందరికి లవర్ బాయ్ లాగా అయిపోయి ఉంటారు కదా మీరు? డెఫినెట్ గా స్టార్ట్ కెమెరా అనగానే అయిపోతాం అంతే, అలవాటు పడిపోయి లైటింగ్ కి, ఆ స్టార్ట్ కెమెరా యాక్షన్ కి అలవాటు తప్పదు. ఇక ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకు తెలిసినది, మనకి ఇష్టమైనది అదొకటే, దాని తర్వాత ఏదైనా. సూపర్. సో విజయ్ గారు ఏంటి ఇంత బాగా ఇంటీరియర్ చేయించారు? మేడందా లేకపోతే మీదా, లేకపోతే హరిత గారు అండ్ రవలి గారు? మా ఓన్ సిస్టర్స్. మీరే పెద్ద కదా? నేను పెద్ద, నా తర్వాత హరిత తర్వాత రవలి. వాళ్ళ అన్నగారు హౌస్ అనమాట ఇది. వాళ్ళ అన్నగారు అని చెప్పడం కన్నా కూడా ద గ్రేట్ యాక్టర్ విజయ్ గారు అని చెప్పడం చాలా మంచిది. ఇంకా ఏంటి ఇల్లు అంతా అసలు హడావుడి? అంటే ఏం దీనికి రీజన్ ఏమి ఉండదు, కానీ సినిమాల్లో చాలా చూస్తాం మనం, సెట్టింగ్స్ అంటాం కదా, ఏదో సెట్టింగ్ మిమ్మల్ని ప్రమేయం చేసింది, ప్రభావితం చేసింది డెఫినెట్ గా. ఎందుకంటే ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి సెట్టింగ్ ని మించింది ఈ రోజున మాట వరుస కూడా ఏమంటాం,
రాఘవేంద్ర గారు సెటిల్ ఉందంటాం. ఇంకొక డైరెక్టర్ పేరు కూడా గుర్తురాదు మనకి. అవును అవును ఎవరినైనా కదపండి, రాఘవేంద్ర గారు సెటిల్ అవుతుంది. అలాగా సెట్స్ అన్ని చూసి 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 డిజైన్ ఇలా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది నా ఒక్కడిది కాదు, మా రవళి అయితే చాలా ప్లాన్ చేసింది. అసలు మామూలు కాదు. ఈ ప్లానింగ్ రవళి కదా, ఈ హాల్ వరకు రవళి చేస్తా. ఎందుకంటే ఇక వాల్ కలర్స్ అంటారా, నేను వెళ్ళాను, ఈ డిజైన్ మొత్తం రవళి చేర్చింది. ఈ కబోర్డ్ ఇదంతా కూడా ఓకే అన్నయ్య ఇలాగైతే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు నాకు పిల్లలకు కూడా కొంచెం లుక్గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా తిరిగేటప్పుడు ఏబిసిడీలు అన్నీ వచ్చినాయి కదా. సో ఇక అది ఎల్లోకి ఎల్లో, రెడ్కి రెడ్, పైన సీలింగ్ లైట్స్ కూడా చూసారు కదా, రెడ్ ఇచ్చారు. సో దిస్ ప్రాపర్టీ బిలాంగ్ టు రవళి గారు, డిజైన్ బై. ఓకే స్టోన్ అయితే ఇది స్టోన్ అండి. మనం చాలా చోట్ల ఈ వెతికి 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 ఈ కలర్ మ్యాచింగ్ కోసం ఆయన దొరికాడు వినాయకుడు. సూపర్. ఈ సెటప్ అంతా మా అమ్మది. అమ్మకి భక్తి ఎక్కువ, అందరికీ ఉంది, రవళి హరితకి మాకు అందరికి. అమ్మ మాత్రం ఇలా మండపం పెడదామయ్యా, మనం ఒక వినాయకుడిని పెట్టండి ఇంటి ఎదురుగుండా బాగుంటుంది రాగానే అన్నారు. అలాగే అడుగున కొంచెం హైట్ ఉండాలి కొంచెం అన్నప్పుడు దాని కింద చూసారు కదా ప్లాస్టిక్. ఎంట్రన్స్ ఎలా ఉందంటే హాల్ ఎలా ఉంది, దీన్ని హాల్ అంటారు కదా, ఇది ఫస్ట్ హాల్. ఓకే, అంటే ఇండస్ట్రీకి సంబంధించి మూవీస్ కానీ టీవీ షోస్ కానీ డైరెక్టర్స్ ఎవరైనా వచ్చి కూర్చుని మాట్లాడాలంటే అక్కడ ఇక మా సెటిల్మెంట్స్ కానీ ఫైనాన్షియల్, నో సెటిల్మెంట్స్, నో ఫైనాన్స్. ఒకవేళ ఉన్నా కూడా అక్కడే. ఇది ఓన్లీ ఫ్యామిలీకి. మా సిస్టర్స్, అమ్మ, మా పిల్లలు, మేమంతా కూర్చోవడానికి ఆ టీవీ సెటప్ గానీ, ఈ మినీ సోఫా సెట్ కానీ, పిల్లలంతా ఇక్కడ కూర్చుంటారు, పెద్దవాళ్ళు వస్తే అక్కడ కూర్చో. ఇక్కడని కాదు, షేర్ చేసుకుంటూ. ఇంటికి వచ్చారంటే వాళ్ళు ఎవరో కూర్చోరు. ఆవిడ వచ్చిందంటే వంటగదిలో ఉంటుంది, ఆవిడకి వంటలు ఇష్టం, నాకు ఇష్టం, ఆవిడకి ఇష్టం. అమ్మ మధ్యలో, అయ్యే మీరు ఊరుకోండి, నేనేగా మీకు నేర్పానని చెప్పి ఆవిడ వచ్చి కూర్చుంటుంది వంటల్లో. ఇలాగా ఇంట్లో కూర్చోవడం అనేది తక్కువ, తిరుగుతూనే ఉంటారు. ఇక చాలా బాగున్నాయి సార్ ఇవన్నీ డిఫరెంట్ గా. మొత్తం కలెక్షన్స్ అండి. నాకు తెలిసి హైదరాబాద్ అవటం వల్ల ఇన్ని దొరికినాయి. అవునా, మంచి సిటీ అవటం వల్ల, మాల్స్ ఉండటం వల్ల ఒక్కొక్క మాల్లో ఒక్కొక్కటి అలా కలెక్ట్ చేసుకున్నాం మేము. ఒక్కొక్క మాల్కి వెళ్ళటం, ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకోవటం. ఓకే, స్పెసిఫిక్ గా కొనాలని ఏం లేదు, అంతా వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకొని రావటమే. వెళ్ళినప్పుడు అని కాదు, దీనికోసం ప్రత్యేకించి ఒక నెల రోజులు తిరిగాం. ఎందుకంటే డిజైన్ చేయాలి, మనం వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి పెట్టేది అది వేరే, బట్ ఇది ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేయాలన్నప్పుడు తప్పల. ఇక 1 month అయితే ఇక నేను మా ఆవిడ షాప్స్ తిరగటమే, పిల్లల్ని స్కూల్కి పంపించడం, షాప్స్ తిరగటం. అట్లా జరిగింది. ఎలాగైతే కొంచెం ఉన్న దాంట్లో నీట్గా. అవును, చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే వైట్ హౌస్ చేయించాను, ప్రతి చోట కూడా వైట్ వాల్స్, దానిపైన కలర్ఫుల్ కర్టెన్స్, సోఫా సెట్లు. ఫస్ట్ హాల్కి వెళ్ళేసరికి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాను, చూస్తారు కదా. ఇది వచ్చి బ్లూ థీమ్, మొత్తం బ్లూనే ఉంటుంది చూడండి. వాల్స్ కానివ్వండి, సోఫాలు కానివ్వండి, ఆ కర్టెన్స్ కానివ్వండి, బ్లూ కాంబినేషన్కి వెళ్తుంది. కానీ మీ ఇంట్లో ఇంటిని నీట్ గా ఉంచకుండా ఒక క్యాండిడేట్ కూడా ఉంటారు కదా, డెఫినెట్గా. మీరు ఇంత అందంగా ఉంచుతున్నారంటే. లేదండి, అదే చెప్తాను నేను. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. అలాగని చెప్పేసి నేనెందుకు మెగాస్టార్ని, సూపర్ స్టార్ని కాలేకపోయినా ఒక చిన్న డౌట్ రావచ్చు. నువ్వు చెప్తావు కదా, అది వచ్చేసి ఫెయిట్ అంట. నేను ఇప్పుడు అందరూ కింగ్స్ అయితే సోల్జర్స్ ఎవరు ఉంటారు చెప్పండి. అవునవునవునవును, అందరూ పూజారులు అయితే భక్తులు ఎవరు ఇంకా పూజలు చేయించుకునేది. అలాగా దానికంటే అదృష్టం ఉండాలి. అదే విధంగా ఏంటంటే భక్తి గురించి చెప్పాను కాబట్టి పూజ రూమ్ చాలా బాగుంది సార్. చూసారు కదా, ఇటు ఒక నలుగురు, అటు ఒక నలుగురు, ఫ్యామిలీ మొత్తం పూజారితో కూర్చునే ప్లేస్ ఉంది నాకు. టెంపుల్ ఉన్నట్టుంది ఇది, పూజ రూమ్ టెంపుల్ లాగా అనిపిస్తుంది, మినీ టెంపుల్ లాగా. అవును, ఎస్. సో అలాగే డైనింగ్ అండ్ కిచెన్. ఇది పిల్లల రూమ్, అంతే. పిల్లల రూము, అది మాస్టర్ బెడ్రూము. అదేమో పాపది, ఇది బాబుది. పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు, 9th 10th వచ్చారు బాబు. బాబేమో 10th, పాప 9th. ఇక ఇదంతా లాను, ఇది డైనింగ్ హాల్. ఏంటి లాను చాలా బాగుంది మీది. మరి ఏంటి సార్, ఇంట్లోనే కేబీఆర్ పార్క్ పెట్టేశారు. బాగా ఇష్టం లాన్ కటింగ్. సో మనం కేబీఆర్ పార్క్ లో లేవండి, విజయ్ గారి ఇంట్లోనే ఉంది. ఇది మొత్తం ఇక తులసమ్మ అంటారా, క్రోటన్స్ అంటారా, ప్లాంట్స్. ఇది జామ చెట్టు చూస్తారు కదా, జాంకాయ చెట్టు. ఇది ఇక్కడ ఒక జాంకాయ ప్లాంట్ ఉంది. రకరకాల తమలపాకులు, ఇదిగో కరివేపాకు చెట్టు చూస్తారు కదా, అది. అవునవునవును, ఇది చిన్న చిన్న మొక్కలు కూడా. ఇప్పుడు అంతా హైబ్రిడ్ జామకాయలు వచ్చినాయి, ఇంత హైట్ వస్తేనే కాయలు వచ్చేస్తాయి. నాటుది పెట్టా మనకు కావాలని. ఇది నాకు తెలిసి ఈ సీజన్ లో వచ్చేస్తుంది.
హైబ్రిడ్ వచ్చింది కానీ అంత మంచిది కాదంట. నాటుకాయ ఇప్పుడు కూడా మంచిది. మన ఊరు కాయ అనుకోండి. అవును. ఇది మల్లెపూ చెట్టు ఇది. ఓ ఇదంతా సైడ్ వ్యూ వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఈ కథంతా లాను మొత్తం. లాన్ తర్వాత నాకు వచ్చి గేమ్స్ ఇచ్చారు ఇక్కడ. బాస్కెట్ బాల్ కోర్ట్ అది. ఓకే ఎదురుగుండా వచ్చేసాం లేక్ అది. ఓకే. తారామతి బారాదరి లేక్ అంటారు దీన్ని యాక్చువల్ గా. ఓ నెక్కనంపూర్ లేక్ అంటారు. ఓకే. నెక్కనంపూర్ లేక్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఏం హౌస్లు రావు ఇక రాదు. ఇక మొత్తం ఓపెన్. ఫ్యూచర్ లో ఏంటంటే ఖాళీ. దీన్ని ప్లానింగ్ ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ చేద్దామని ప్లానింగ్ గవర్నమెంట్ కి. ఓకే. చేసి ఇక్కడ బోటింగ్ లాంటిది పెట్టేసి చేద్దాం అన్నట్టుగా ఉంది ఫ్యూచర్ లో. ఓకే. అది వస్తే ఇంకా సందడి అయిపోద్ది. ఒక ఫారెన్ లుక్ వస్తుంది. మీ ఫేవరెట్ ప్లేస్ ఇంట్లో ఇదేనా? నాకు ఇది తప్పితే ఇది లేదు. అంతే. నేను ఎక్కడ గార్డెనింగ్ బాగా చేస్తారు. గార్డెనింగ్ ఏంటి, ఇంట్లో సర్దుకోవటం ఏంటి, వర్కర్స్ మీద డిపెండ్ అయ్యే కంటే కూడా నాది కొంత ఉంటది. ఇప్పుడు ఎలా సర్దుతారో చూపిస్తాం మేము లైవ్ లో. ఆల్రెడీ సర్దేస్తున్నా. ఆల్రెడీ సదురుకున్నా నీట్ గా. అవునా? ఈ రోజు లాన్ అది కట్ చేస్తున్నాడు. వచ్చాడు మా సమరసం. ఇది ఇల్లా ఇంద్రభవనం అని ఎలాగుంది అనమాట. ఏం సార్ డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్లవర్స్? యా డిఫరెంట్ మొక్కలన్నీ మనకి వెళ్ళినప్పుడు తీసుకుంటాం. ఇది మనీ ప్లాంట్ అందరికి తెలిసిందే. అందుకే మనీ అట్లా వస్తుంది. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్లు రాకూడదు. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ కూర్చుంటాం. హ్యాపీగా కూర్చోవడం, ఇక్కడ కాఫీలు తాగడం. ఇక తులసమ్మ పూజలు ప్రతిరోజు. నాన్ వెజిటేరియన్ అయినా కూడా మాకేంటో పూజలు ఇష్టం బాగా. మాకు ఫస్ట్ నుంచి మా అమ్మగారు నేర్పింది. మీ అమ్మగారు ఇంటర్వ్యూ నేను చేశాను. వచ్చింది. అవును చూసాను. అసలు అమ్మో యా అసలు మీ అందరు దేనికి పనికిరారు ముందు. అవునవును. అక్కడి నుంచి నేర్చుకునే కదా వచ్చాం. అట్లా. అవును. ఈయన కూడా కలెక్షన్ డిఫరెంట్. గ్లాసులని ఇవన్నీ ఇక మొత్తం సగం వచ్చేసి షేర్ చేస్తుంటారు అందరికి. ఒక సగం సార్ ఇక్కడి నుంచి గ్లాస్ పెట్టేసేది. ఇదిగో చూస్తారు కదా, ఈ సీట్స్ వచ్చేసి సేమ్ కలర్ మార్పించి డైనింగ్ వస్తారు చూడండి. మళ్ళీ కలర్ దానికి మ్యాచింగ్. ఓకే. ఇది ఒక సెటప్ కింద. మళ్ళీ వైట్ డైనింగ్ టేబుల్ అయినా కూడా సీట్స్ కలర్స్ కానివ్వండి, పైన లైట్స్ కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఇలా మెయింటైన్ చేయడం కష్టం. చాలా కష్టం. పని వాళ్ళ మీద కూడా డిపెండ్ అవును. కానీ నేను మా ఆవిడ ఇద్దరం కలిసి నీట్ గా చేసుకోవటం. సో ఇది కాఫీ ఏరియా. ఇది కాఫీ. ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ లో అయితే ఇక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్రశాంతంగా ఉంది. ఇక ఈవినింగ్ మార్నింగ్ కూర్చున్నా అంటే షూటింగ్కి వెళ్ళానా వచ్చానా ఏదైనా బయటకు వెళ్ళి వచ్చామా, నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి కాఫీ. అంతే. కాఫీతో కూర్చున్నా డిస్టర్బెన్స్. అసలు ఎవరు రారు. పిల్లలు కూడా రారు నాకు తెలిసి. అవునా? మా మిస్సెస్ మాత్రం వచ్చి కూర్చుంటది. పిల్లలు వచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్ కి. ఓకే డన్. ఏదో స్టడీ ఉంటది కదా. ఎంతమంది సార్ కిడ్స్? ఒక బాబు పాప. బాబు ఏమో 10th చదువుతున్నాడు, పాప 9th. పాప 9th. ఓకే. హాస్టల్లో పెట్టాను బికాస్ ఆఫ్ ద కరోనా. అంతే, కరోనా తర్వాతే హాస్టల్లో పెట్టింది. కరోనా వల్ల కొంచెం స్టడీస్ మిస్ అయినాయి. వాళ్ళ ఫోన్లు ఐపాడ్స్ పట్టుకొని చదువుకోవాలి కదా ఇంపార్టెంట్గా. సో సూపర్. విజయ్ గారి గురించి చాలా విశేషాలు తెలుసుకోవాలని చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు అన్ని బయటికి తెప్పించేద్దాం. ఆయన పడ్డ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, మూవీస్, ఇప్పుడు సీరియల్స్, ఫ్యామిలీ ఏంటి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆయన్ని